మామ మన బండికి ఈరోజైతే కూలెంట్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నా మామ. నేను హైదరాబాద్ నుంచే మన ఊరికైతే వెళ్తున్నా. ఎళ్ళంగైతే కరీంనగర్ దాటిన తర్వాత ఒక చిన్నగా ఇక్కడ ఈ పైప్ ఒకటుంది. ఇక్కడ నుంచయితే డ్రాప్స్ అయితే కూలెంట్ అయితే కారుతుంది. ఏందంటే ఇక్కడ జామ్ అయిపోయింది మొత్తం. రస్ట్ వచ్చి పైప్ దగ్గర పైపేం పగలలే. మొత్తం జామ్ అయిపోయింది. నేనైతే కూలెంట్ కూడా మారుదామని చెప్పేసి కూలెంట్ అయితే తీసుకున్నా. 2 లీటర్లు అయితే పడతదని చెప్పిండు మెకానిక్‌ని అయితే అడిగితే. 3 లీటర్లు వాటర్ ఎయమన్నాడు. 2 లీటర్లు కూలెంట్ ఎయమని చెప్పిండు. బ్లూ కలర్ కూలెంట్ అయితే తీసుకొని వచ్చిన మామ. వచ్చేసి అయితే నేను ఇప్పుడు చేంజ్ చేస్తున్నా. మా అక్కడ షాప్ దగ్గర బండి పెట్టుకున్నా. పెట్టుకుని నేనే ఇది ఇక్కడ రేడియేటర్ దగ్గర ఓపెన్ చేసిన. కూలెంట్ అయితే మొత్తం పోతుంది. గ్రీన్ కలర్ కూలెంట్ ఉంది ఇందులో. నేను సెకండ్స్‌లో బండి తీసుకున్నా కాబట్టి నేను ఇక అది ఉంది కదా బాగానే అప్పుడని చెప్పేసి ఇట్నే వాడుతున్నా. ఈ డబ్బా కూడా కొత్తది వేసిన మా అప్పట్లో నేను 3 మంత్స్ బ్యాక్ అయితే. ఇక్కడ కూడా కొంచెం కూలెంట్ మిగిలింది కింద. అదైతే ఇప్పుడు తీసేయాలి. బండి అయితే ఏం చేసిన అంటే రైట్ సైడ్ కూడా డౌన్‌లో పెట్టేసిన. పెట్టేసి అది కూడా మొత్తం మంచి ఫ్రెష్ వాటర్ పోసి మొత్తం క్లీన్ చేసిన మామ. క్లీన్ చేసి కూలెంట్ కూడా బ్లూ కలర్‌ది 2 లీటర్లు వేసి పైనుంచి డిజిటల్ వాటర్ అయితే బ్యాటరీ వాటర్ అంటాం కదా మామ. ఇది కూడా 3 లీటర్లు పోసేసిన. మొత్తానికైతే పోసేసిన. ఇది కూలెంట్ 3 లీటర్స్ క్యాన్ ఇది. ఇందులో అయితే లీటర్ అయితే మిగిలింది మామ. పక్కకైతే పెట్టేసిన.